గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. క్రీస్తునామ శుభవందనాలు. మరి చూసుకున్నట్లయితే మొదటి తెస్సలోనిక 5:17-18 ఎడతెగక ప్రార్థన చేయుడి. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 42వ వచనం. అక్కడ ఏముంటుంది? వీరు అపోస్తలుల బోధయందు సహవాసమందు ప్రార్థనయందు ఎడతెగక ఉండుడి. కాబట్టి మనం ప్రార్థన అనేది ఎలా చేయాలి? భయభక్తులతో చేయాలి, ఉపవాసంతో చేయాలి. ఇంకెలా చేయాలి? దేవుని విరిగిన హృదయంతో ప్రార్థన చేయాలి. అబ్రహాం ఏం చేసిండు? 25 సంవత్సరాలు ప్రార్థన చేయంగా ఇస్సాకు జన్మించాడు. ఇస్సాకు ప్రార్థనతోటి యాకోబుకు ఆశీర్వాదాలు, యాకోబు ప్రార్థనతోటి 12 మంది కుమారులు జన్మించారు. మరి యోసేపు ప్రార్థన చేస్తే ఐగుప్తు దేశానికి రాజయ్యాడు. అంటే ప్రార్థన ద్వారా అనేక అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరుగుతాయి. చూడండి, క్రీస్తు ప్రార్థన చేసి చర్చ్ పిల్లర్స్ స్టార్ట్ చేసాడు. ఇక్కడ జెరూసలేం దేశంలో యేసయ్య ప్రార్థన ద్వారా 12 మంది శిష్యుల ప్రార్థన ద్వారా ప్రపంచం మొత్తం దాదాపు 400 కోట్లకు పైనే ఉన్నారు. అంటే పవర్ ఆఫ్ ప్రేయర్. హన్నా ప్రార్థన చేస్తే సామ్యూయేలు జన్మించిండు. మోసెస్ ప్రార్థన చేస్తే ఐగుప్తులో ఎన్ని అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగినాయి. ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. అంటే ప్రార్థనలో అంత పవర్ ఉంటుంది అన్నమాట. మన క్రైస్తవ ఆత్మీయ జీవితంలో మీరు ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏ వృత్తి పనైనా మనకేముండాలి? 8 అవర్స్ వర్క్. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైం. ఎక్కువ పని చేస్తే ఓవర్ టైం అన్నమాట. మీ 8 అవర్స్ వర్క్, మిగతా సమయాన్ని ఎక్కువగా ప్రార్థన కేటాయిస్తే మన కుటుంబంలో సమస్యలని, ఇబ్బందులు, ఇరుకుల్ని, దుష్టుని, అపవాదిని జయించవచ్చు. కాబట్టి క్రైస్తవ జీవితంలో మీరు ఎక్కువ లంచ్ బ్రేక్ ఆ సమయాన్ని కూడా అపోస్తలుడైన పౌలు ఉంటాడు, నేను ఆత్మచేత ప్రార్థన చేసేదను అంటాడు. ఆత్మచేతని. కాబట్టి క్రైస్తవ జీవితంలో మనం భాషలు మాట్లాడుతూ ప్రార్థన. పాలు ఎంగి చూడండి, క్షయవాయుతో బాధపడుతున్న మరణకరమైన వ్యాధి వచ్చింది. ఇంకొక 10 రోజులైతే చనిపోతాడనే సమయంలో యేసయ్య సువార్త విని భాషలు పెట్టి సంఘాన్ని పెట్టిండు. ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. అసలు కొరియా దేశం అంటే ఆ దేశ ప్రధాని కంటే పాలు ఎంగిచూనే జ్ఞాపకం వస్తాడు. ఎందుకంటే భాష వల్ల అంత పవర్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అతని కింద ఎంతమంది పాస్టర్లలో తెలియదు, ఎంతమంది విశ్వాసులలో తెలియదు. అంత పెద్ద పవర్ఫుల్ సంఘం స్థాపించబడ్డది ప్రపంచవ్యాప్తంగా. ఆల్మోస్ట్ అన్ని దేశాలలో తెలుసు పాలు ఎంగిచో అంటే. 1 కొరింథీ 13వ అధ్యాయం చూడండి, అక్కడ దేవదూత భాషలో అని ఉంటుంది. అపోస్తలుల కార్యం 19వ అధ్యాయం 1వ అధ్యాయం నుంచి 10వ వచనం వరకు చూడండి, అక్కడ భాషలు అని ఉంటాయి. కాబట్టి ఈ క్రైస్తవ జీవితంలో మనము ఎక్కువగా దేవుని ప్రార్థన చేయాలి. ఆత్మచేత ప్రార్థన, ముఖాల్లోని ప్రార్థన, భాషల చేత ప్రార్థన. మరి భాషలు అనేవి వెరీ పవర్ఫుల్ ఉంటాయి అన్నమాట. కాబట్టి క్రైస్తవ జీవితంలో మనకు సమయం దొరికితే ప్రార్థన ఉండాలి. ఉపవాసం. చాలామంది నినివే పట్టణస్థులు ఏం చేసారు? 3 రోజులు నీళ్ళు లేక, అన్నం లేక ఉపవాసం చేసినప్పుడు ఆకాశం నుంచి వచ్చే అగ్నిగంధకాలు ఆగిపోయినాయి. నినివే పట్టణస్థుల మంచి సాక్ష్యం అది. ఎందుకంటే సొదొమ గొమొర్రా ఏ విధంగా నాశనమైందో ఆ విధంగా నాశనం అయిపోయేది. కానీ దేవుడు ఆ విధంగా ఆపేసిండు. ఉపవాసం అంటే యోనా ఏం చేశాడు? 3 రోజులు నీళ్ళేవో అన్నంలే. అతడు మరణం అనే ముళ్ళు జయించాడు. కాబట్టి క్రైస్తవ ఆత్మ జీవితంలో మనకు ఉపవాసం ఉండాలి, ప్రార్థన ఉండాలి, మోకాళ్ళని ప్రార్థన ఉండాలి, కన్నీటి ప్రార్థన ఉండాలి. యోవేలు 2:12 చూడండి, మీరు ఎప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించి తిరిగి నా యొద్దకు రండి మనస్పూర్వకంగా. చూసిరా, అక్కడ ఏంటంటే కన్నీరు అని ఉంటుంది, ఉపవాసం అని ఉంటుంది. ఉపవాసం ఎప్పుడైతే ఆదాము హవ్వలు ఏదైనా తోటి నుంచి బయటకు వచ్చిర్రో ఎక్కువ ఉపవాసం ఉన్నది ఏలియా,
మోసే, యేసయ్య మన ఆలను పోలి నడుచుకోవాలి. కాబట్టి క్రైస్తవ ఆత్మీయ జీవితంలో మనం ఫలించాలి అంటే ఉపవాసం అనేది ఉండాలి. నా ఆత్మీయ జీవితంలో నేను ఫుజీరా అనే రాష్ట్రంలో ఉన్నా, దుబాయ్ పక్కన ఉంటుంది. అక్కడ చాలా కష్టాలు, ఇబ్బందులు, ఇరుకుల్లో ఉన్నా. అక్కడ నాకు వీసా లేదు, పని ఎవ్వరు ఇస్తలేరు. ఆ సమయంలో ఏం చేయాలి? వెళ్ళి మోకాళ్ళని బాగా ప్రార్థన చేసేవాడిని. ఆకలేస్తుంది. అప్పుడు నాకు దేవుడు ఏం చెప్పాడంటే, ఏలియాలంటే ఆత్మనీయండి దేవా, ఏలియాలంటే ఆత్మనీయండి దేవా, ఏలియాలంటే ఆత్మనీయండి దేవా అని దాదాపు ఒక 50 నిమిషాలు. అంటే ఆ రోజు ఆకలి అయ్యేది కాదు. ప్రపంచ క్షేమం కోసం, ఆ దేశ క్షేమం కోసం, ఆ ప్రజల క్షేమం కోసం, యజమాని క్షేమం కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు చుట్టూ తోడుగా ఉన్నాడు. ఎన్ని కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినా కానీ మబ్బుల్ని కరిగించినట్టు శ్రమలన్నీ కరిగించేసిండు. యాక్చువల్లీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రేయర్? ప్రార్థన అంటే అర్థమేంటి? ఎలా చేయాలి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రేయర్? ప్రార్థన అంటే ఏంటిది? ప్రార్థన అంటే టాకింగ్ విత్ ద గాడ్, దేవునితో మాట్లాడట. వెన్ హెవెన్ అండ్ ఎర్త్ విత్ ఈచ్ అదర్, అంటే పరలోకం భూమి కలయిక. ప్రేయర్ మీన్స్ డిక్లరేషన్ ఆఫ్ బిలీవర్ ఫెయిత్ ఇన్ గాడ్. నువ్వు దేవుని ఎంతగా విశ్వసిస్తున్నావో అనేది ప్రార్థనలో తెలుస్తుంది. అంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా దానికి పర్యాపాలు ఉంటాయి అన్నమాట ప్రార్థనకు. సో కాబట్టి మీరు ఎక్కువ ప్రార్థన చేసుకోండి. మీ కుటుంబంలో ఉన్న సమస్యలు, ఇబ్బందులు, ఇరుకుల్ని తొలగించుకోండి. ఉపవాసం చేయండి, కన్నీరు చేయండి. అందరి క్షేమం కోసం ప్రార్థన చేయండి. జిల్లా క్షేమం కోసం, జిల్లా పరిపాలిస్తున్న నాయకుల క్షేమం కోసం, అధికారుల కోసం, ఉన్నతాధికారుల కోసం. యోబు ఏం చేసాడు? తన స్నేహితులైన ఎలీఫజరు వాళ్ళందరి కోసం ప్రార్థన చేసినప్పుడు రెండింతల ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ క్రైస్తవాత్మ జీవితంలో గ్రామాన్ని పరిపాలిస్తున్న నాయకులు, మండలాన్ని పరిపాలిస్తున్న నాయకులు, జిల్లాను పరిపాలిస్తున్న నాయకులు, దేశాన్ని, ప్రపంచాన్ని పాలిస్తున్న రాజుల క్షేమం కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళకు కుటుంబ సమస్యల కంటే ఆ యొక్క మండల సమస్యలు, జిల్లా సమస్యలు, రాష్ట్ర సమస్యలు, ప్రపంచ సమస్యలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనము ఎక్కువగా వాళ్ళను దీవించాలి. వాళ్ళకి ఎంతో స్ట్రెస్, ప్రయాణాలు చేస్తారు, అలసిపోతారు, టర్నింగ్స్ ఉంటాయి, స్పీడ్ బ్రేకర్స్. ఇప్పుడు నౌడేస్ కాంట్రాక్ట్ బేసిస్ అన్ని పెన్షన్స్ లేవు. ఎందుకంటే రిటైర్మెంట్ తర్వాత ఇంతకుముందు ఉండేటి ఇప్పుడు కూలి పని చేసుకుంటున్నట్టు ఉద్యోగులందరి క్షేమం కోసం ప్రార్థన చేయాలి. చేస్తే మనకు మెండైన దీవెనడు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.